ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ముందుగా మాస్టర్ కి టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజ్ భవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంతో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అధికారులు గవర్నర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖలో నూతన సంవత్సర వేడుకలు అంబురాన్నంటున్నాయి. అర్ధరాత్రి నుంచి ఆటపాటలతో చిన్న పెద్ద సందడి చేశారు. 2023కు వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదిని ఆహ్వానిస్తూ యువత జోష్లో తేలియాడింది. కొత్త సంవత్సరం కోసం యువతీ యువకులు ముందస్తుగా చేసుకున్న ఏర్పాట్లతో నూతన సంవత్సర వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా బీచ్ రోడ్డుకు భారీగా చేరుకున్న యువత రాత్రి 12 గంటలు కాగానే పెద్ద ఎత్తున కేకలు, విజిల్స్ వేస్తూ ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇస్తూ న్యూ ఇయర్ విషెస్ ను చెప్పుకున్నారు. దీంతో సాగర్ తీరాన నూతన సంవత్సర వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కార్యాలయంలో నూతన సంవత్సర కేకు కట్ చేసి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో మెలగాలని, సస్యశ్యామలముగా పైరు పంటలు పండాలని, చక్కగా వర్షాలు కురవాలని ఆ భగవంతుని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, మంత్రులు, డీజీపీ, డీఐజీ, పోలీస్ కమిషనర్, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రసాద సిద్ధిరస్తు, కళ్యాణ సమృద్ధిరస్తు, సర్వోత్తరాభివృద్ధిరస్తు. ట్యాంక్ బండ్ వద్ద న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న హైదరాబాద్ పోలీసులు. ఈ సందర్భంగా హైదరాబాద్ కొత్త సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి వేడుకలకు హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం పోలీస్ అధికారులకు, మీడియా మిత్రులకు, నగర వాసులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను వారు తెలియజేశారు.
అభిమానులకు రజనీకాంత్ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. తన ఇంటి వద్దకు వచ్చిన అభిమానులకు ఆయన అభివాదం తెలియజేశారు. తెలంగాణలో డిసెంబర్ 31న లిక్కర్ సేల్స్ పెరిగాయి. మద్యం డిపోలను ఓపెన్లో పెట్టి మరీ లిక్కర్, బీర్లను వైన్ షాపులకు పంపారు. ఈ నెల 29, 30, 31వ తేదీల్లో ఏకంగా 658 కోట్ల మేర లిక్కర్, బీర్లు అమ్ముడుపోయాయని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఇవాళ నూతన సంవత్సరం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయంలోని పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. న్యూ ఇయర్ వేళ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. తిరుమలలో గోవింద నామస్మరణతో భక్తులు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. నూతన సంవత్సరం రోజున శ్రీవారిని దర్శించుకునేందుకు పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివస్తున్నారు. ఇక తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం సోమవారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోత్సంగా ముగియనుంది. నేటితో వైకుంఠ ద్వార దర్శనం ముగియనుండటంతో తెల్లవారుజాము నుంచి తిరుమల శ్రీవారి సర్వ దర్శనాన్ని తిరిగి ప్రారంభించనున్నారు. నూతన సంవత్సరం తొలి రోజునే భారత అంతరిక్ష సంస్థ ఇస్రోకు శుభారంభం లభించింది. ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహాన్ని ఇస్రో నేడు దిగ్విజయంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నేటి ఉదయం 9:10 ఎక్స్పోషాట్తో PSLV C-58 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి ఎగసింది. C-58 carrying India's X-ray polarimetric satellite towards its destination. जी हाँ, इस वर्ष का प्रथम प्रमोशन श्रीहरिकोटा के प्रथम प्रमोशन मंच से PSLV C-58 का हमने सफलतापूर्ण उत्थापन देखा और यह अपनी उद्दिष्ट कक्षा की ओर निरंतर बढ़ता हुआ प्रथम चरण का కళ్యాణ లక్ష్మి అమలుపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. డిసెంబర్ 7న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తేదీ తరువాత వివాహం చేసుకున్న జంటలకే ₹1,00,000 ఆర్థిక సాయం, తులం బంగారం అందిస్తామని అన్నారు. తులం బంగారం పెట్టాలనేటువంటి ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు చెప్పారు డెఫినెట్లీ వీ విల్ ఇంప్లిమెంట్ ఇట్. మేము 7th of December ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డదో, ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి మా ప్రభుత్వం కార్యరూపం ఎప్పుడు వచ్చింది? 7th December వచ్చింది. 7th December ఫిబ్రవరి ఇట్లా పెళ్లిళ్ళు అయితే అప్లై చేసుకుంటారో వాళ్ళకి వివాహ ఆర్థిక సహాయం అనేది ఈ 1,00,000 తులతో పాటు తులం బంగారం కూడా సమకూర్చడం. వీళ్ళ పంపిణీ చేసే చెక్కులు ఏదైతే ఉందో ఈ సంవత్సరం కిందటి పంపిణీ చేస్తుంది. ఇవాళ
ఈ 6 మాసాల సంవత్సరం కాలం నిలిపివేసి ఇంతకాలం బడ్జెట్ ఏదైనా కొరతతో నిలిపివేసి ఇప్పుడు పంపిణీ చేసి ఎప్పటి ప్రేయర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందడి ఇవి మేము తప్పకుండా తులం బంగారుతో పాటు మేము అమలు చేస్తామని చెప్పంటారు. విద్యార్థులు ప్రముఖ సైకత శిల్పి తరణి ప్రసాద్ మిశ్రో ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా లక్ష్మీ నరసుపేట మండలం వంశధార నదీ తీరంలో 2024 సైకత శిల్పాన్ని చెక్కి స్థానికులను అలరింపజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందించిన ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అండర్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.